హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో హెల్దీ రెసిపీ రాగి సంగటి. ఈ రాగి సంగటిని మనం నాన్ వెజ్ ఐటెంలో తిన్నామంటే చాలా బాగుంటుంది. అయితే ఈ రోజుల్లో రాగి సంగటి చేసుకొని తినడం చాలా తగ్గించారు. కానీ మేము ఉండేది విలేజ్ కాబట్టి మా అమ్మ అయితే ప్రతిరోజు ఆఫ్టర్నూన్ టైంలో రాగి సంగటి చేస్తుంది. మేమైతే చాలా ఇష్టంగా తింటాము. మీరు కూడా కనీసం వారానికి 2-3 సార్లైనా ఇలా మంచి హెల్దీ ఫుడ్ని తీసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది. రాగిలో కాల్షియం అయినా ప్రోటీన్ అయినా చాలా ఎక్కువగా ఉంటాయి. సో మీరు కూడా తప్పకుండా ఈ రాగి సంగటి రెసిపీని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మరి టేస్టీ రాగి సంగటిని చేసే ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. అలాగే ఫ్రెండ్స్, చాలా మంది మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా రాగి సంగటి చేయడానికి 2 గ్లాసుల బియ్యం వేసుకోండి. రేషన్ బియ్యం అయితే రాగి సంగటికి చాలా బాగుంటుంది. నేనైతే రేషన్ బియ్యం వేసాను, మీ దగ్గర లేకుంటే నార్మల్ రైస్ అన్న వేసుకోవచ్చు. ఫస్ట్ బియ్యాన్ని 2-3 సార్లు కడగండి. అలాగే ఫ్రెండ్స్, నేను ఇక్కడ 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నాను. మీరు కావాలంటే రైస్ ని కొంచెం తగ్గించైనా తీసుకోవచ్చు. ఇలా కడిగాక నీళ్ళని వేసి 1 గంట సేపు బియ్యాన్ని నానబెట్టండి. 2 గ్లాసుల బియ్యానికి 7 గ్లాసుల నీళ్ళని వేయండి. నీళ్లు కొంచెం ఎక్కువే వేయండి, ఎందుకంటే అన్నం మెత్తగా ఉడకాలి కాబట్టి. 1 గంట సేపు బియ్యాన్ని నానబెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టండి. ఇలా పొంగు వచ్చిన తర్వాత మూత తీసి సిమ్ లో పెట్టండి. ఇలా అన్నం ఉడుకుతున్నప్పుడు మేమైతే సంగటి చేయడానికి ఇలాంటి కట్టి యూస్ చేస్తాము. మీ దగ్గర ఇలాంటి కర్ర లేకపోతే పప్పు గుత్తుతోనే కలబెట్టవచ్చు. మా ఇంట్లో అయితే ప్రతిరోజు రాగి సంగటి చేస్తాం కాబట్టి ఇలాంటి కర్రను తయారు చేసుకున్నాము. ఇలా తెడ్డుతో బాగా కలబెట్టుకుంటూ ఉండాలి, లేకుంటే అన్నం అంతా పొంగిపోతుంది. ఇలా గంజి మొత్తం ఇంకిపోయిన తర్వాత ఒక్కసారి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. ఇలా బాగా కలబెట్టుకున్న తర్వాత 2-3 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వండి. ఇలా చేయడం వలన అన్నం మెత్తగా అవుతుంది. 3 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి రాగి పిండిని కొంచెంగా తీసుకుందాం. ఒకవేళ మీరు హెల్దీగా రాగి పిండితోనే చేయాలి అనుకుంటే బియ్యం క్వాంటిటీని తగ్గించుకోండి. ఇలా రాగి పిండి వేసాక తెడ్డుతో నిదానంగా కలపండి. ఇలా చేసిన తర్వాత మూత పెట్టి 4 నిమిషాలు సిమ్లో ఉడికించండి. తర్వాత కిందకు దించి పక్కన పెట్టుకోండి. రాగి సంగటి అనేది ఉండలు కట్టకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అనాలి. తెడ్డుతో ఇలా గెలుకుతూనే ఉండాలి, లేకుంటే ఉండలు కట్టేస్తాయి. ఉండలు కట్టాయి అంటే మనం అసలు సంగటి తినలేము. పిండి మొత్తం అన్నంలో కలిసేలా కలపాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, రాగి సంగటి చేయడం ఎంత కష్టమో. మనం అనుకున్నంత ఈజీ అయితే కాదు. నాకైతే ఇంత స్పీడ్గా తిప్పడం అయితే రాదు, అందుకే మా అమ్మ చేత చేపిస్తున్నాను. తర్వాత చేతికి నీళ్ళతో తడి చేసుకుంటూ తెడ్డుకున్న సంగటి, కుండ చుట్టూ ఉన్న సంగటి మొత్తాన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత మూత పెట్టి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి సిమ్లో 5 నిమిషాలు ఉడికించాలి. ఇలా చేయడం వలన రాగి పిండి అనేది బాగా ఉడుకుతుంది. 5 నిమిషాల తర్వాత సేమ్ మళ్ళీ అదే ప్రాసెస్లో చేయాలి. ఇలా సిమ్లో పెట్టి ఉడికించడం వలన రాగి సంగటి ఇంకొంచెం గట్టి పడుతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేయాలి. నేను వీడియో తీస్తున్నాను కాబట్టి మా అమ్మ గ్యాస్ పైన చేసింది, లేదంటే కట్టెల పొయ్యి మీదనే ప్రతిరోజు సంగటి చేసేది. రాగి సంగటి రెడీ అయిపోయిందండి. తర్వాత లోతుగా ఉండే గుంత గిన్నెను తీసుకోండి. ఆ గిన్నెను తడి చేసుకొని 2-3 గంటల రాగి సంగటిని వేయండి. వేసుకున్న తర్వాత రౌండ్గా తిప్పుతూ ముద్దలా చేయండి. అంతే, ఎంతో హెల్దీగా ఉండే రాగి సంగటి రెడీ అయిపోయింది. ఈ రాగి సంగటి అందరూ తినగా మిగిలితే వేస్ట్ చేయకుండా అందులో వాటర్ పోసి నెక్స్ట్ డే మార్నింగ్ తింటాం. రాగి సంగటిలో మజ్జిగ లేదా పెరుగు వేసుకొని తినడం వలన ఒంటికి చలువ చేస్తుంది. సో ఫ్రెండ్స్, మా అమ్మ చేసిన ఈ రాగి సంగటి రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.